అనగనగా ఒక గ్రామంలో రాముడు అనే పేద రైతు ఉండేవాడు. అతని భార్య సీత, ఒక కూతురు లక్ష్మి నివసిస్తూ ఉండేవారు. వారికి ఒక చిన్న పొలం ఉండేది. అది వారి కడుపు నిండడానికి సరిపోయేది కాదు. ఒకరోజు రాముడు తన పొలంలో దున్నుతుండగా ఒక పెద్ద వృద్ధుడు ఆ దారి వెంట వెళ్తూ కనిపించాడు. ఆ వృద్ధుడి రూపం చాలా వెలవెలబోయి ఉంది. అతని బట్టలు చిరిగిపోయి చింపురు జుట్టుతో చాలా అలసిపోయినట్లు కనిపించాడు. రాముడు వెంటనే తన పని ఆపి ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, తాతయ్య చాలా దూరం నుంచి వస్తున్నట్లున్నారు, దయచేసి కాస్త విరామం తీసుకోండి, నేను మీకు కొద్దిగా నీళ్లు ఇస్తాను అన్నాడు. వృద్ధుడు కృతజ్ఞతగా తల ఊపి రాముడు ఇచ్చిన నీళ్లు తాగి, నాయన నీ దయకు చాలా సంతోషం, ఈ కాలంలో ఇలాంటి మంచి మనుషులు దొరకడం అరుదు అన్నాడు. రాముడు ఆ వృద్ధుణ్ణి తన ఇంటికి ఆహ్వానించి కొద్దిగా అన్నం పెట్టాడు. ఆ వృద్ధుడు అన్నం తిని రాముడు ఆతిథ్యానికి చాలా సంతోషించాడు. వెళ్లే ముందు వృద్ధుడు రాముడితో, నాయన నీకు నేను ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. నాకు దగ్గర ఒక ఆవు ఉంది. అది మామూలు ఆవు కాదు, దానికి ఒక మాయాశక్తి ఉంది. నువ్వు ఆ ఆవుని జాగ్రత్తగా చూసుకుంటే అది నీ పేదరికాన్ని దూరం చేస్తుంది అని చెప్పి తనతో పాటు ఉన్న ఒక అందమైన తెలుపు రంగు ఆవుని రాముడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. రాముడు ఆ ఆవుని ఇంటికి తీసుకొచ్చాడు. సీత, లక్ష్మి ఆ ఆవుని చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఆవు చాలా అందంగా ఆరోగ్యంగా ఉంది. ఆ రోజు రాత్రి రాముడు ఆవును కట్టేసి వాటికి గడ్డి పెట్టాడు. మరుసటి రోజు ఉదయం రాముడు ఆవును పాలు పిండడానికి వెళ్ళగా ఆవు మామూలుగా ఇచ్చే పాలకు 10 రెట్లు ఎక్కువగా పాలు ఇచ్చింది. ఆ పాలు కూడా చాలా రుచికరంగా చిక్కగా ఉన్నాయి. రాముడి కుటుంబం చాలా సంతోషించింది. పాలను వారు తమకు ఉంచుకొని మిగిలిన వాటిని పల్లెల్లోని వారికి అమ్మడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్న కొద్దీ మాయావి ఇచ్చే పాలతో రాముడి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంది. వారి అప్పులు తీర్చారు, మంచి భోజనం చేశారు, కొత్త బట్టలు కొనుక్కున్నారు. రాముడు ఒక పెద్ద పొలం కొని అందులో చాలా పంటలు పండించాడు. వారి ఇంట్లో ఎప్పుడూ సంపద కొరత లేదు. మాయా వారికి నిజంగా అదృష్ట దేవతలా మారింది. ఆ ఆవు రోజు రోజుకు ఎక్కువ పాలని ఇస్తూ ఉంది. రాముడు, అతని కుటుంబం ఆవుని కన్న బిడ్డలా చూసుకున్నారు. పల్లె ప్రజలు కూడా రాముడి సంపదను చూసి ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు పేదవాడైన రాముడు ఇప్పుడు ధనవంతుడయ్యాడని అందరూ గుసగుసలాడుకున్నారు. పక్క పల్లెలో ఉన్న ఒక దురాశపరుడైన ధనవంతుడు వీరయ్య రాముడి సంపదను గురించి విన్నాడు. అతనికి రాముడి సంపద వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఒకరోజు వీరయ్య రాముడి దగ్గరికి వచ్చి రాముడితో స్నేహం చేసి మాయ ఆవు గురించి తెలుసుకున్నాడు. ఆ ఆవుని ఎలాగైనా దొంగలించాలని దురాశపడ్డాడు. ఒకరోజు అర్ధరాత్రి రాముడు అతని కుటుంబం గాఢ నిద్రలో ఉన్నప్పుడు వీరయ్య తన అనుచరులతో కలిసి రాముడి ఇంటికి వచ్చాడు. వారు మాయా ఆవుని దొంగలించి తమ ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం రాముడు లేచి ఆవు కనిపించకపోయేసరికి చాలా కలవరపడ్డాడు. అతనికి కుటుంబం అంతా కలిసి ఆవు కోసం వెతికారు. కానీ ఆవు ఎక్కడా కనిపించలేదు. రాముడికి వీరయ్య మీద అనుమానం వచ్చింది. అతను వెంటనే వీరయ్య ఇంటికి వెళ్ళి తన ఆవును తిరిగి ఇవ్వమని అడిగాడు. వీరయ్య మొండిగా, ఇక్కడ నీ ఆవు లేదు, నీకు పిచ్చి పట్టింది అని అన్నాడు. రాముడు చాలా బాధపడ్డాడు. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు సరైన ఆధారాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయారు. రాముడి కుటుంబం మళ్ళీ పేదరికంలోకి జారిపోయింది. వారు చాలా దుఃఖపడ్డారు. వీరయ్య మాయ ఆవును తన ఇంటికి తీసుకురాగానే దానికి గడ్డి వేయకుండా పాలు పిండడానికి ప్రయత్నించాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆవు ఒక చుక్క పాలు కూడా ఇవ్వలేదు. వీరయ్య ఆవును చాలా కోపంగా చూస్తూ, ఛీ, ఈ ఆవు నాకు పనికిరాదు అనుకున్నాడు. అతను ఆ ఆవుని ఒక కొండ గుహలో కట్టేసి దానికి సరిగా ఆహారం కూడా పెట్టలేదు. ఆ మాయ ఆవు వీరయ్య దురాశకు క్రూరత్వానికి చాలా భయపడింది. కొన్ని రోజులు గడిచాయి. రాముడు
ఆ ఆవుని తిరిగి పొందాలని దేవుణ్ణి ప్రార్థించాడు. ఒకరోజు రాత్రి రాముడి కలలో ఆ వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు రాముడితో, నాయనా, మాయా ఆవు ఒక నిర్దిష్ట సమయం మాత్రంలో పాలు ఇస్తుంది. నువ్వు నిరాశ పడకు. వీరయ్య ఆవుని తన స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆ ఆవు అతనికి పాలు ఇవ్వదు. నువ్వు వెళ్ళి ఆ ఆవును తిరిగి తీసుకొని రా అని చెప్పాడు. రాముడు వెంటనే నిద్రలేచి వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తుకు ఉంచుకొని వీరయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆవు కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వెతికాడు. చివరికి ఆవు ఒక కొండ గుహలో కట్టేసి ఉండడం చూశాడు. ఆ ఆవు చాలా బలహీనంగా ఉంది. రాముడు ఆ ఆవును ప్రేమగా తట్టి దానికి కొద్దిగా నీళ్లు ఇచ్చాడు. ఆ ఆవు రాముణ్ణి చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. రాముడు ఆ ఆవుని తన ఇంటికి తీసుకురాగానే ఆ ఆవు మళ్ళీ మామూలుగా పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. రాముడి కుటుంబం మళ్ళీ సంపదతో నిండిపోయింది. వారు మాయావుని జాగ్రత్తగా చూసుకున్నారు. వీరయ్యకు తన తప్పు తెలిసింది. మాయావు స్వచ్ఛమైన మనసున్న వారికే అదృష్టాన్ని ఇస్తుందని, దురాశపరులకు కాదని అర్థమైంది. అప్పటి నుంచి వీరయ్య కూడా మంచివాడిగా మారాడు. రాముడి కుటుంబం మాయా ఆవుతో సంతోషంగా జీవించారు. మాయా ఆవు వారికి కేవలం సంపదనే కాకుండా నిజాయితీ, దయ మరియు కృతజ్ఞత విలువల్ని కూడా నేర్పింది. ఈ కథ మనుషుల మధ్య ఉన్న సంబంధాలు, దురాశ యొక్క పరిణామాలు మరియు నిజమైన దయ యొక్క శక్తిని తెలియజేస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.